హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ ఎస్ఐ ఆల్ షిఫ్ట్స్ ఎగ్జామ్స్ పేపర్స్ని కూడా రిఫర్ చేసి అథమెటిక్లో ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో ముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో జనరల్ అవేర్నెస్ టాపిక్స్ మీద కూడా ఆల్ షిఫ్ట్స్ అనాలిసిస్ చేయమని చాలామంది అయితే అడిగారు. సో ఈ వీడియోలో అయితే జనరల్ అవేర్నెస్ అనాలిసిస్ అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎప్పుడు అనే విషయం మీద కూడా చాలామందికి డౌట్ ఉంది. సో ఆ విషయం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక జనరల్ అవేర్నెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, నేను అథమెటిక్ అనాలిసిస్ వీడియోలో అయితే ఏ షిఫ్ట్లో ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో కూడా డీటెయిల్గా పీడిఎఫ్ కూడా చేశాను. కానీ ఈ వీడియోలో అయితే జనరల్ అవేర్నెస్కి సంబంధించి పేపర్స్ అన్నీ అయితే ఓవరాల్గా రిఫర్ చేశాను. కానీ ఓవరాల్గా ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మాత్రమే రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే అంత డీటెయిల్గా పీడిఎఫ్ రెడీ చేసేంత టైం కూడా నా దగ్గర లేదు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా అయితే ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. దాంతోపాటు పర్టికులర్ టాపిక్లో ఎక్కడి నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనేది కూడా ఈ వీడియోలో అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో నిన్న ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు. ఏమనంటే, అయిపోయిన ఎస్ఏ ఎగ్జామ్ కోసం ఎందుకు సిస్టర్, జరగబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం అవసరమయ్యేవి చెప్పండి అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామే కదా జరిగింది. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ మీద కూడా ఒక ఐడియా రావడానికే కానీ ఊరికే ఏదో ఒకటి చెప్పాలని అయితే నేను నా టైం మొత్తం స్పెండ్ చేసి ఏ షిఫ్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో రిఫర్ చేసి మళ్ళీ వాటిని రఫ్గా రాసుకుని మళ్ళీ దాన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి వీడియో చేసి ఇంత ప్రాసెస్ నేను చేయనవసరం లేదు. కానిస్టేబుల్ ఎగ్జామ్కి యూజ్ అవుతుందని చేయడం జరుగుతుంది. కానీ నాకు పని లేక కాదు, అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కూడా పని లేక చూడట్లేదు. ఎగ్జామ్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు కూడా చూడడం జరుగుతుంది. మనం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళని ఎవరిని చూసినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగితే మనకి వాళ్ళు ఫస్ట్ ఇచ్చే సలహా ఏంటి అంటే, ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి, దాన్ని బట్టి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చే సలహాల్లో ఇది భాగంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకే మనం ఇప్పుడు ఎస్ఏ ఎగ్జామ్ పేపర్స్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఎక్కడి నుండి అడిగారు, ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇవన్నీ విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంక టాపిక్లోకి అయితే మనం వెళ్దాం. జనరల్ అవేర్నెస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం చూద్దాం. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 2 months అవుతుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసే ముందే నేను కొన్ని వీడియోలు చేశాను. అండ్ ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఒక వీడియో అని చేయడం జరిగింది. ఒకటి కాదు 2-3 వీడియోలు చేసి ఉంటాను. సో ఆ వీడియోస్లో నేను చెప్పిన క్వశ్చన్స్కి అలాగే ఇప్పుడు మొన్న మనకి ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అసలు డిఫరెన్స్ ఏముంది అని చెప్పేసి కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అది కూడా చెప్తాను మీకు ఏముంది అనేది. సో క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి కరెంట్ అఫైర్స్ నుండి వచ్చి 11 to 15 క్వశ్చన్స్ అయితే ప్రతి షిఫ్ట్లో కూడా రావడం జరిగింది. నేను యావరేజ్గా అనేది ఇక్కడ వేశాను. కొన్ని షిఫ్ట్లో 11 క్వశ్చన్స్, కొన్ని షిఫ్ట్లో 12 క్వశ్చన్స్, కొన్ని షిఫ్ట్లో 13 క్వశ్చన్స్, అలా అయితే 15 క్వశ్చన్స్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ నుండి అయితే రావడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్లో కూడా మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ నుండి అయితే 2-3 క్వశ్చన్స్ అనేవి అడిగారు. అంటే మనం వేరే దేశాల నుండి ఏమైనా దిగుమతి చేసుకుంటున్నామా, ఎగుమతి చేసుకుంటున్నామా, వాళ్ళకి మనకి ఏమైనా ఎక్సర్సైజెస్ అంటే విన్యాసాలు ఏం జరుగుతున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. అలాగే మన దేశంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ కోసం కూడా అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా స్పేస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, రీసెంట్గా మన వాళ్ళు ఎలాంటి ఏ శాటిలైట్స్ లాంచ్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అలాగే స్పోర్ట్స్ కోసం అడుగుతున్నారు. అలాగే రీసెంట్గా ఏదైనా స్కీమ్ని స్టార్ట్ చేస్తే ఆ స్కీమ్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ నుండి. నేను బాగా షిఫ్ట్లన్నీ అబ్జర్వ్ చేసిన క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం వీటి నుంచే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఇంకో విషయం ఏంటంటే, మనకి లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్స్లో మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ నుండి 8 to 10 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కానీ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్కువ చేయడం జరిగింది. ఇప్పుడైతే 11 to 15 క్వశ్చన్స్ వరకు కూడా మనకు కరెంట్ అఫైర్స్లో అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ.
ఇండియన్ హిస్టరీ నుండి వచ్చేసి మనకి ప్రీవియస్ పేపర్స్లో అయితే 8 to 10 క్వశ్చన్స్ యావరేజ్గా, అంటే ఒక్కో షిఫ్ట్లో 8 క్వశ్చన్స్ అని అలా అడిగేవారు. కానీ ప్రజెంట్ అయితే 6 to 8 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. అంటే అప్పుడు ఎగ్జామ్స్తో పోలిస్తే ఇప్పుడు ఎగ్జామ్లో కొంచెం తగ్గడం జరిగింది ఇండియన్ హిస్టరీ నుండి. కరెంట్ అఫైర్స్లో అయితే కొన్ని క్వశ్చన్స్ అనేవి పెరగడం జరిగింది. ఏషియన్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, అలాగే మోడర్న్ హిస్టరీ, ఇవన్నిటిలో నుండి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఎక్కువగా అయితే అడుగుతున్న 6 to 8 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ అనేవి ఏషియన్ హిస్టరీ నుండి అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ నుండి ప్రీవియస్ పేపర్స్లో చూసుకుంటే 8 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం రాసిన ఎగ్జామ్స్లో మాత్రం 6 to 8 క్వశ్చన్స్ అనేవి పాలిటీ నుండి రావడం జరుగుతుంది. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఆ భాగంలో దేనికోసం చెప్పబడింది, ఫండమెంటల్ రైట్స్ కోసం, ఫండమెంటల్ డ్యూటీస్ కోసం, అంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధుల కోసం మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. తర్వాత ఇంకా ఇంతకుముందు వీడియోస్లోనే మనం చెప్పుకున్నాం, మన ప్రెసిడెంట్ కోసం ఆయనకు సంబంధించిన ఆర్టికల్స్, ఆయనకు సంబంధించిన విధులు, ఇవన్నిటి కోసం కూడా చదవండి. అలాగే మన పార్లమెంట్ కూడా ఎలా వర్క్ చేస్తుంది, లోక్సభకి, రాజ్యసభకి ఎవరు అధ్యక్షత వహిస్తారు, పార్లమెంటు సమావేశాలు ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఇలాంటి విషయాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోండి. ప్రెసిడెంట్కి సంబంధించినవి, అలాగే గవర్నర్కి సంబంధించి, వీళ్ళందరికీ సంబంధించిన ఆర్టికల్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జోగ్రఫీకి వచ్చేసి లాస్ట్ టైం అయితే 6 to 8 క్వశ్చన్స్ అడిగారు. అప్పుడు ఎగ్జామ్స్లో అయితే, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అయితే 6 to 8 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. కానీ ఇప్పుడు 4 to 6 క్వశ్చన్స్ అయితే అడిగారు. జోగ్రఫీలో కూడా ఎక్కువగా అడవుల కోసం, అలాగే హిమాలయాల కోసం, నదుల కోసం అయితే అడిగారు. మన పాపులేషన్ కోసం కూడా అడిగారు. అదే 2011లో జరిగింది కదా, ఆ పాపులేషన్ కోసం మీద కూడా ప్రతి పేపర్లో 2 క్వశ్చన్స్ అయితే నేను చూశాను. సో ఈ ఇండియన్ పాపులేషన్ మీద కూడా క్వశ్చన్స్ కొంచెం ఇండైరెక్ట్గా అడిగారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నారు, ఏ రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్నారు, ఇలా అడిగేదానికంటే ఒక్కొక్క షిఫ్ట్లో ఏంటంటే 10 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఏ రాష్ట్రంలో నమోదైంది 2011 సెన్సెస్లో అని కూడా, అలాగే కొంచెం ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ అడిగినట్టు కొంచెం డెప్త్గా అడిగారు. ఎస్ఏ ఎగ్జామ్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీలో అయితే ప్రీవియస్ జరిగిన ఎగ్జామ్స్లో 3 to 4 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ మనకి 5 to 6 క్వశ్చన్స్ అనేవి మొన్న జరిగిన ఎస్ఏ ఎగ్జామ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఎకనామీలో కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో కొంచెం కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీలో క్వశ్చన్స్ అడగడం జరిగేది. కానీ ఇప్పుడు ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడిగారు. అంటే జీడిపి అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, డిప్రిషియేషన్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. అంటే ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అనేవి ఎవరు ఆన్సర్ చేయగలుగుతారు అంటే ఆ కాన్సెప్ట్ మీద మనకు ఐడియా ఉంటేనే ఇండియన్ ఎకానమీలో ఆ క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. అలా అయితే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మొన్న ఎస్ఏ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. అలాగే ప్రణాళికల కోసం కూడా చదవండి. ఎప్పుడు ఎవరు అధ్యక్షత వహించారు, ఏ ప్రణాళికలో ఎలాంటి కార్యక్రమాలు చేశారో, ఇలాంటి విషయాల కోసం కూడా చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ మీద అయితే 2 to 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఒక ఫెస్టివల్ నేమ్ ఇచ్చేసి ఈ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు, ఏ నెలలో జరుపుకుంటారో అని కూడా అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్ కోసం కూడా అడిగారు. అలాగే ఆ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన పర్సన్స్ కోసం కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ కోసం కూడా 1 to 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. రీసెంట్గా రాసిన బుక్స్ కానీ, లేదంటే మనకి జీకేలో ఉంటాయి కదా, జరిగింది బుక్ నేమ్ ఇచ్చేసి ఈ బుక్ని ఎవరు రాశారు అని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ కోసం కూడా 2 to 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎలా అంటే ఈ స్కీమ్ ఎవరి కోసం స్టార్ట్ చేయబడింది, ఎవరు అర్హులు, ఇలాంటివి ఉంటాయి కదా. ఏ రాష్ట్రం ఆ స్కీమ్ని స్టార్ట్ చేసింది, అలాగే ఎందుకు స్టార్ట్ చేసింది, ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసింది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు మనకి ఉన్నది చాలా తక్కువ టైం కాబట్టి ఈ తక్కువ టైంలో మీరు అన్నీ చదవగలిగిన వాళ్ళు అన్నీ చదవండి, చేసుకోండి. కానీ ఇప్పుడిప్పుడే ఇంత తక్కువ టైంలో
ఏ టాపిక్స్ చదవాలి అని అంటే మాత్రం నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అయితే మీరు చదవడానికి ట్రై చేయండి. మీకు కొంచెం మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి చాలామందికి ఉన్న డౌట్ ఇది. నాకు ప్రతి వీడియోలో కూడా కింద 4 to 5 కామెంట్స్ అనేవి కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎప్పుడక్క అని చెప్పేసి అడుగుతున్నారు ఎక్కువగా. సో మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ చూడండి, ఇక్కడ డేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మనకి అన్అఫిషియల్గా అప్పుడు ఎస్ఏ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చినప్పుడే ఇది కూడా వచ్చిందన్నమాట. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు ఉంటాయని. కానీ అది అఫీషియలా అన్అఫిషియలా అని మనకి ఇంకా తెలియలేదు. యాక్చువల్గా ఇదే కనుక అఫీషియల్ అయితే మనకి ఇప్పటికే దీనికోసము కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేది ఆర్ఆర్బీ నుండి, కానీ ఇంకా ఏం రాలేదు. ఒకవేళ జరిగితే మాత్రం January 8 నుండి 10 వరకు కొన్ని ఎగ్జామ్స్, అలాగే 15th నుండి 17th వరకు కొన్ని ఎగ్జామ్స్, అలాగే 27th ఒక ఎగ్జామ్ జరుగుతుంది. దీని తర్వాత ఇంకా కొన్ని షిఫ్ట్లు అనేవి మార్చి నెలలో అనేవి జరుగుతాయని చెప్పేసి ఇక్కడైతే ఉన్నది. మరి సేమ్ ఇవే డేట్స్లో కండక్ట్ చేస్తారా కానిస్టేబుల్ ఎగ్జాము, లేదంటే డేట్స్ అనేవి చేంజ్ అవుతాయి అనేది తెలీదు. ఒకవేళ ఇదే డేట్స్లో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసేలా ఉంటే మనకి ఇప్పటికే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది చాలా వచ్చేది. సో చూడాలి ఏమవుతుందో. సో ఇవే డేట్స్ ఏమో నెక్స్ట్ మంత్ నుండి ఎగ్జామ్స్ అని ఎవరు భయపడొద్దు, అలాగని అప్పుడే ఎగ్జామ్స్ ఉండవని కూడా ఎవరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చెప్పలేం కదా, ఈ డేట్స్నే మనకి అఫీషియల్గా అనౌన్స్ చేశారంటే తర్వాత మనం ఏం చేయలేము. సో ఖచ్చితంగా అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ వీడియో చేయాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. రీజనింగ్ అన్ని క్వశ్చన్స్ రిఫర్ చేసే అంత టైం అయితే నా దగ్గర లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను ఎక్కువగా ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. కానీ నేను వీడియోస్ అయితే నాకు ఇంపార్టెంట్ అనిపించిన వీడియోస్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది, లేదంటే డే బై డే అన్నా సరే మన ఛానల్లోని ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద.